ఇక ఫిఫా వరల్డ్ కప్ కోసం బార్ల టైం పెంపడనే. ఫిఫా వరల్డ్ కప్ 2026 థర్డ్ ప్లేస్ మ్యాచ్ అట. ఫైనల్ మ్యాచ్ల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని బార్లకు పని వేళలు పెంచింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల 18 నుంచి 19 మధ్య రాత్రి బార్లు ఉదయం 4:30 నుంచి ఏంది వరకు ఉంటాయంట. 19 నుంచి 20 మధ్య రాత్రి 3 గంటల వరకు తెరిచి ఉండొచ్చంట. ఈ ఈ పొడిగించిన సమయం కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఉన్న 2B బార్లు, C1 క్లబ్లు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇన్ హౌస్ బార్లు, మైక్రో బ్రూవరీస్కు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది. ఇది గుడ్ న్యూస్ మనందరికీ. ఈ వార్త ఏం తెలుసా? ఇది ఫిఫా వరల్డ్ కప్ అట. ఫిఫా వరల్డ్ కప్ కోసం రేవంత్ అన్న ఏది 4:30 18, 19 తారీఖు తర్వాత 3 గంటల వరకు 19, 20 తారీఖు వరకు. ఎందుకు ఇది? ఆబ్కారీ శాఖలో ఆదాయం పెంచేందుకు. మన టార్గెట్ ఎంత? 40,000 కోట్లు. ఈ 40,000 కోట్ల టార్గెట్ రీచ్ కావాలంటే మరి తప్పదు కదా. ఉన్నాడు ఆయన జూపల్లి, ఇగో ఆబ్కారీ శాఖ మంత్రి. ఆబ్కారీ శాఖ మంత్రి ఈ ఫిఫా వరల్డ్ కప్ కోసం అంట పొద్దుగాల 4 గంటల దాకా తాగొచ్చట. పొద్దుగాల 3 గంటల దాకా కూడా తాగొచ్చట. జనరల్గా నాకు తెలిసి ఇప్పుడు రాత్రి 10 గంటలకు లేదా 12 గంటలకు క్లోజ్ అవుతున్నట్టు. తక్కువ తాగుతున్నారు, తక్కువ పైసలు వస్తున్నాయి కదా మాకు. ఎక్కువ తాగురు, ఎక్కువ పైసలు సంపాదించి పెట్టరు. మరి ఈ ఎక్కువ పైసలు సంపాదించాలనుకున్న మార్గం ఏంది? మనకు ఆదాయం పెంచే మార్గాలు లేవు. పోనీ రాష్ట్రంలో రైతులకు ఏమైనా ఆదాయం పెరిగితే ఏమన్నా ప్రజలకు ఏమైనా ఇస్తామంటే ఇది కూడా ఇచ్చే అవకాశం కూడా ఏం లేదు. ఏం ఇవ్వకున్నా సరే, ఏం చేయకున్నా సరే ఆదాయం పెరగాలి, అప్పులు పెరగాలి, అభివృద్ధి మాత్రం సుమారు ఉండాలి. ఇప్పుడు తాగుబోతుల కోసం ఇది ప్రత్యేకంగా మీకు ఏర్పాటు చేస్తురా. ఈ రోరో ఉంది కదా, క్యూరేనా, కోర్ అర్బన్ క్యూర్ పరిధిలో ఎవరైతే తాగుబోతున్నారో మీరు అర్ధరాత్రిలు 2 గంటలకు 3 గంటలకు కాకుండా డైరెక్ట్ తెల్లవారు దాకా 5 గంటల దాకా తాగొచ్చు అనమాట. ఇక ఇది ఇందిరామ్మ రాజ్యం. దీని పేరు ప్రజా ప్రభుత్వం. వరల్డ్ కప్ కోసం ఏంది, ఫిఫా వరల్డ్ కప్ కోసం ఒక శాఖ వేసింది ముందల. వాళ్ళు పాపం ఎక్కడి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ కోసం పెట్టినమే ఆదాయం పెంచేటందుకు. అది చెప్పరు కదా.